నాన్న ఎల్లొస్తా. ఇదిగో క్యారేజ్ తీసుకెళ్ళు, మొత్తం వదిలిపెట్టకుండా తిను. అయ్యా, వెంకట్రావు గారింటికెళ్ళి ఆ స్కూల్ ఫీజు ఏదో కట్టేయ్యా, లేకపోతే మళ్ళీ రేపటి నుంచి వాణ్ణి స్కూల్కి రానివ్వరు. సరే, నేను వెంకట్రావు గారి దగ్గరికి వెళ్తున్నా. ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా? వచ్చేటప్పుడు తీసుకొస్తా. ఏమొద్దయ్యా, వాడేదో జామెంట్రీ బాక్స్ అడిగాడు, ఎల్లేటప్పుడు తీసుకెళ్ళు. వెంకట్రావు గారిని కలిసి ఫీజుల కోసం అప్పు అడగాలి. ఇంకా ఎవరికీ తెలియకుండా ఆ బంగారం విషయాన్ని నడిపించాలి. వెంకట్రావు గారు, నిన్న నేను అప్పు అడిగాను కదా, మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి, ఇస్తారా? ఉండయ్యా, తెస్తాను. ఈ కుర్చీలో కూర్చో. ఈలోపు ఇదిగోన్నయ్యా, నువ్వు అడిగిన డబ్బులు. వచ్చే నెల ఎట్టాగైనా ఇస్తానయ్యా. ఎవండి, ఒక జామెంట్రీ బాక్స్ ఇవ్వండి. ఇదిగోనయ్యా జామెంట్రీ బాక్స్.